అన్ని దానాల్లో గోదానం విశిష్టమైనదిగా ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. గోదాన ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు ధర్మరాజు అంపశయ్యపై ఉన్న భీష్ముని దగ్గరకు వెళ్ళాడు. గోదాన విశిష్టతను తెలపమని కోరడంతో గాంగేయుడు ఒక పురాణ వృత్తాంతాన్ని వివరించాడు. దీని ద్వారా గోదానం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు. కొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనే మహర్షి ఉండేవాడు. అయితే అతను నిత్యం యజ్ఞజపాదులు నిర్వహించుకునేవాడు. ఒకనాడు తన కుమారుడైన నాచికేతుణ్ణి పిలిచి నదీ తీరంలో ఉన్న సమిదలు దర్భలను తీసుకురమ్మని ఆదేశించాడు. నదీ తీరానికి వెళ్ళిన నాచికేతుడికి అవి కనిపించలేదు. నది పొంగడంతో అవి నదీ గర్భంలో కలిసిపోయాయి. తండ్రి దగ్గరకు వెళ్ళి విషయాన్ని చెప్పాడు. అప్పటికే ఆకలితో ఉన్న మహర్షి యజ్ఞకార్యాన్ని పూర్తి చేయాలన్న నిశ్చయంతో ఉన్నాడు. ఇంతలో కుమారుడు ఈ విషయాన్ని వెల్లడించడంతో పట్టరాని కోపంతో నాచికేతుణ్ణి నరకానికి వెళ్ళు అని శపించాడు. తండ్రి ఆజ్ఞను పాటిస్తున్నానని నాచికేతుడు కూలిపోయాడు. వెంటనే అతని ప్రాణాలు నరకానికి వెళ్ళిపోయాయి. తన తొందరపాటును తెలుసుకున్న ఔద్దాలకి ఆ రాత్రంతా రోధించాడు. సూర్యోదయ సమయానికి నాచికేతుని ప్రాణం తిరిగొచ్చింది. పట్టరాని ఆనందంతో కుమారుడిని కౌగిలించుకున్నాడు. రాత్రి ఏ లోకాలకి వెళ్ళింది వెల్లడించమన్నాడు. నాచికేతుడు ఆత్మనరకం చేరుకునేసరికి అక్కడ యమధర్మరాజు స్వాగతం పలికాడు. ఔద్దాలకి మహర్షి నరకానికి వెళ్ళమని శాపం పెట్టాడే గాని చనిపోమని శాపం ఇవ్వలేదు. కనుక నాచికేతుణ్ణి అతిథిగా పరిగణిస్తున్నట్లు యమధర్మరాజు చెప్పినట్టు నాచికేతుడు తెలిపాడు. అనంతరం నాచికేతుడికి అతిథి మర్యాదలు చేశాడు. తనకు పుణ్యలోకాలను చూపించమని యమధర్మరాజును కోరగా అతిథుల అభీష్టం నెరవేర్చడం తమ విధి అని యముడు పేర్కొన్నట్టు అతను తెలిపాడు. అనంతరం పుణ్యలోకాలను వీక్షించగా అందులో దివ్య తేజస్సులు కలిగిన పుణ్యపురుషులు ఉండడాన్ని గమనించాడు. వారి గురించి యమధర్మరాజును ప్రశ్నించగా వారు గోదానం చేయడంతో పుణ్యలోక ప్రాప్తి కలిగిందన్నాడు. శుభ సమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యగతులను పొందవచ్చు అని చెబుతూ 3 రాత్రులు నేల మీద పడుకొని నీటిని తీసుకుంటూ దీక్ష చేసేవారు గోవులను దానం చేస్తే మంచి ఫలితాలుంటాయని వివరించాడు. చిన్న వయస్సులో మంచి ఆరోగ్యంతో ఉన్న ఆవును దానం చేస్తే ఆ ఆవుపై ఎన్నైతే రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు పుణ్యలోకాల్లో ఉండే వరాన్ని పొందుతారని యమధర్మరాజు తెలిపినట్టు నాచికేతుడు తన తండ్రికి తెలిపాడు. ఈ కథ ద్వారా గోదానం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.